వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం అండి, మరియు ఉగాది శుభాకాంక్షలు. యొక్క కొత్త సంవత్సరం మీకు ఆరోగ్యాలు మరియు అష్టైశ్వర్య ప్రాప్తిగ్రస్తు కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో భాగంగా దేవర వన్ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ మరియు ఇంకా తమిళ్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి చక్కటి విజయాన్ని సాధించినటువంటి దేవర వన్ను ఎట్టకేలకు మార్చి 28వ తారీఖున జపాన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి జపాన్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికి జపాన్ యొక్క ప్రేక్షకులు కానీ మరియు అక్కడ రిలీజ్ చేయాలని వాళ్ళు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు. ఈ యొక్క కోరికలో భాగంగా ఎట్టకేలకు నెరవేరిందనమాట. ఈ యొక్క మూవీ జపాన్లో రిలీజ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలోనే జపాన్ వెళ్ళి జపాన్లో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని ఎన్టీఆర్ యొక్క అభిమానుల్ని కలుసుకొని వాళ్ళతో ముచ్చటించడం జరిగింది. వాళ్ళు యొక్క ఏదైతే వాళ్ళ యొక్క రియాక్షన్ చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారనమాట. అంతటి అభిమానం చూపిస్తున్నటువంటి వాళ్ళకు కృతజ్ఞతగా వాళ్ళతో కలిసి వాళ్ళతో సెల్ఫీలు దిగి వాళ్ళ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. ఇంకా జపాన్ యొక్క లాంగ్వేజ్లో చక్కగా నేర్చుకొని జపాన్లో మాట్లాడి ఆ కోణంలో కూడా వాళ్ళని మంచిగా హ్యాపీగా చేయడం జరిగింది. ఎప్పుడైతే జపాన్ లాంగ్వేజ్లో ఎన్టీఆర్ మాట్లాడటం జరిగిందో ఇంకా వాళ్ళ యొక్క అభిమానాన్ని ఎక్కువ రెట్టింపుగా వాళ్ళు చూపించడం జరిగింది. ఇంకా ఈ యొక్క దేవరా మూవీ యొక్క విషయానికి వస్తే 28వ తారీఖు రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ జపాన్ యొక్క ప్రేక్షకుల్ని ఎంతో ఫాస్ట్గా మరియు కనెక్ట్ కావడం జరిగింది. జపాన్లో చూసినటువంటి ప్రేక్షకులు మంచిగా రెస్పాన్స్ చాలా పాజిటివ్గా దూసుకెళ్తుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఏదేమైనా సరే జపాన్లో ఎట్టకేలకు రిలీజ్ అయినటువంటి అంతకుముందు ఇదేమీ కొత్త కాదు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ RRR కూడా అంతకుముందు జపాన్లో రిలీజ్ కావడం జరిగింది. జపాన్లో మంచి వసూలు రాబట్టడం జరిగింది. అంతకుముందు దాదాపు బాహుబలి సిరీస్లు కూడా రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత రజనీకాంత్ మూవీస్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి ఆదరణ ఉన్నటువంటి జపాన్ యొక్క కొన్ని ప్లేసెస్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా RRRతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ కోణంలోనే భాగంగా జపాన్లో దాదాపు ఓవర్సీస్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసినా సరే అమెరికాలో కానీ లేకపోతే ఓవర్సీస్ లెవెల్లో జపాన్లో మాత్రము స్పెషల్గా చేయాలనేటువంటి తలంపుతోటి వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేసి ఈ యొక్క మంచి అదును చూసినట్లుగా మంచి డేట్కి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క డేటు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావటం అనేటువంటిది వాళ్ళు సినిమా యొక్క నిర్మాతలు కానీ మరియు అక్కడ తీసుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ జపాన్ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కానీ మంచి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కానీ మరియు అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్తో చిట్ చాట్గా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా కూలంకషంగా ఎంతో హ్యాపీగా చలాకీగా సమాధానాలు చెప్పేటువంటి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో కూడా హ్యాపీగా ముచ్చటించడంతో వాళ్ళు కూడా ఫుల్ జోష్గా జూనియర్ ఎన్టీఆర్ని తో డిస్కషన్ చేసి ఈ యొక్క దేవరా మూవీ యొక్క అప్డేట్స్ గురించి మరియు దేవరా యొక్క విషయాల గురించి స్టోరీ గురించి వాళ్ళకు కూడా కొంత డిస్కషన్ కూడా జరగడం జరిగింది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా వాళ్ళతో హ్యాపీగా గడిపినటువంటి విధానము మరియు అక్కడ ప్రేక్షకులతో కనెక్ట్ అయినటువంటి విధానం వల్ల మూవీకి ఈరోజు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చాలా మాధ్యమాల ద్వారాగా మరియు సోషల్ మీడియా ద్వారాగా మనకి సమాచారం అందుతుందన్నమాట. ఏదేమైనా సరే జపాన్లో రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ మంచి హిట్ సాధించాలని మరియు బాగా ఇంకా జపాన్ యొక్క ప్రజలకి కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నారు.